ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పబోతుందంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తారా లేకుంటే అట్లాగే వదిలేస్తారా లేకుంటే మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ అదేవిధంగా ఎన్డీఎస్ఏ పలుసార్లు రేవంత్ రెడ్డికి హెచ్చరించినా కూడా రేవంత్ రెడ్డి సార్ గారు ఆ కాళేశ్వరం దగ్గరలో ఉన్న ఇసుకను మొత్తం దోడి ఆ కాళేశ్వరం అన్నారం ఆ యొక్క సుందిల బరాదులు కొట్టుకుపోయే దిశగా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. అందులో నిన్న ఓ బీజేపీ ఎంపీ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ కాళేశ్వరం గురించి చర్చ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళు ఏంది కేసీఆర్ గారు నరేంద్ర మోడీ కూడా తన జీవితం మొత్తం అయిపోయేంత వరకు కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కూడా కట్టలేరు, ఆయన వల్ల కాదు, ఎందుకంటే ఆయనకంత నాలెడ్జ్ లేదు. ఓ పెద్ద మనిషి అంటాడు, మీరు ఈసారి నరేంద్ర మోడీకి ఓటేస్తారా అంటే మేము ఆయనకు ఓటేయం, ఆయనని ఛాయ్ అమ్ముకుంటేనే బాగుంటుంది, ఆయనని ఛాయ్ అమ్ముకోమనండి, మేము మాత్రం ఎవరు ఓటు ఇచ్చే పరిస్థితులు లేమని చెప్తా ఉంటారు. ఎందుకు ఆయన ఛాయ్ అమ్మేటోడని చెప్పిండు అక్కడ, ఇది ఒక్కటి మీరు గమనించాలా. అట్లాంటి వాడికి దేశాన్ని పరిపాలించమంటే ఎట్లా పరిపాలిస్తాడు? పరిపాలన రాదు. నరేంద్ర మోడీ కూడా అంతే. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది దేనికి పనికిరాదని ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్గా తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన కొన్ని ఫ్లైఓవర్లు కావచ్చు, లేకుంటే కొన్ని వాగుల మీద వంతెనలు కావచ్చు, లేకపోతే హైవేస్ కావచ్చు, వాటికి ఏ విధంగా గుంతలు పడ్డాయి, ఏ విధంగా నేషనల్ హైవేలను ఏ విధంగా వాళ్ళు చేశారో మీరు అన్నీ చూసిందే. అవన్నీ కూలిపోయినాయి. కట్టిన 6 నెలలకే కట్టిన 2 నెలలకే ఏ విధంగా కూలిపోయినాయో మీరు అన్నీ చూసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పనిచేసిందో కూడా మీరు చూసిందే. నరేంద్ర మోడీ గారికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడతారు, ఎప్పుడైనా బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఒక విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, వాళ్ళు దేని గురించి మాట్లాడో అర్థం కాదు. హిందూ ముస్లిం మధ్య లొల్లి పెట్టడానికి మాత్రం బాజప్తగా బీజేపీ పాత్ర అనేది మీరు ఆ రోజు చూస్తారు. ముచ్చటి చూసుకోండి ఒకసారి. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల నీళ్లుపాలు, మరి ఆధారాలు ఉన్నాయా? నీళ్లుపాలు అయిందని ఆధారాలు ఉన్నాయా? ఆర్బీఐ చెప్పింది కదా వాళ్ళు ఎంత ఖర్చు చేసిర్రు, ఏడు దాకా ఖర్చు చేసిర్రు అనేది కంప్లీట్గా. కేసీఆర్ కూడా చెప్పిండు, నేను కాళేశ్వరం అవినీతి చేసి ఉండుంటే నన్ను జైలుకు పంపరి, నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధం, నేను గ్రీన్ రెవల్యూషన్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామని కాళేశ్వరాన్ని కట్టిన, దానితోటి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం చేసిన, రైతులు బాగుపడ్డారు, దాన్ని మించింది మరొకటి నాకు వద్దు. ఆ కాళేశ్వరం ఉండడం మీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తే నేను మాత్రం దాంట్లో ఊక్కునే పరిస్థితి లేదంటూ కేసీఆర్ గారు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. రూపాయలు 30,000 కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చాం, నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది అంటే ఇక్కడ మీకేమర్థమైంది? వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అడిగిరట, నాకు మిగతా కొంత డబ్బులు కావాలి, ప్లస్ టెక్నికల్ అప్రూవల్ మేమైతే ఇచ్చాం, నిధులైతే మేము ఇవ్వలేదు, నిధులు ఇచ్చి ఉంటుంటే ఈరోజు ఆగమయ్యేటోళ్ళమని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం తీసుకోవాలి, కేంద్రంతో ఒక రూపాయి సాయం లేకుండా కేసీఆర్ గారు కాళేశ్వరం అన్నారం సుందిల్ల బరాజ్ని బ్రహ్మాండంగా కట్టిండు. ఎట్లా మరి ఏనాడైనా అప్పు ముడతలేదు, దొంగలు లెక్క చూస్తున్నారు ఆయన డైలాగ్ ఇప్పుడు నేను కొట్టిండా? ఎప్పుడు కూడా కొట్టలే. ఆయన అప్పు తెచ్చిండో సొప్పు తెచ్చిండో ఏం చేసిండో కానీ తెలంగాణ రాష్ట్ర రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని కేసీఆర్ గారు సర్వాత ప్రయత్నాలు చేశాడు. తన కోసం కట్టుకోలే కాళేశ్వరాన్ని, 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించే సాధన దిశగా ఆయన ముందుకు వెళ్ళిండు తప్ప ఆయన సొంత లాభాల కోసం ఆయన కట్టుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ కేసీఆర్ గారు పలుమార్లు విచారణ ఎదుర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ అని, లేకుంటే రాష్ట్ర విజిలెన్స్ అని, లేకుంటే రాష్ట్రంలో విచారణ సిట్ కమిషన్ అని వీళ్ళు నానా రకాలుగా పెట్టారు. ఒక్క ఆధారం కూడా తీసుకురాలి. సిబిఐ దర్యాప్తు జరపాలి, కాళేశ్వరం కట్టిన దానిపైన ఎంత అవినీతికి పాల్పడ్డారో అది బయటికి తీసి కేసీఆర్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే సిబిఐ వాళ్ళు కేసీఆర్ అవినీతి చేయలేదు, లేనిపోని కేసులు పెట్టి ఆయనను జైలు పంపలేము మేము, ఎందుకంటే ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ మా దూర తీరుతుంది, మేము అతనితో పెట్టుకునే కార్యక్రమం తీసేదనుకుంటూ సిబిఐ తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఈడీని దర్యాప్తు చేయమని రేవంత్ రెడ్డి పలుమార్లు కేంద్రం చుట్టూ తిరిగినా కూడా ఈడీ కూడా చేతులు ఎత్తేసింది. అవినీతి చేయని నాయకుడిని అవినీతి చేసినట్టుగా మేము ఎత్తి చూపెట్టాం. కేసీఆర్ అంటేనే ఢిల్లీని వణికించిన నాయకుడు, అట్లాంటిది కేసీఆర్ జోలికి వెళ్తే ఇప్పుడు మా కుర్చీలు కూలే పరిస్థితి వస్తుంది, తెలంగాణలో తిరగబడతారు, అవసరమైతే తగలబెడతారు అనే విషయం పైన వాళ్ళు క్లారిటీగా ఉండి దిగి రాలే. ఎందుకు? కేసీఆర్ అనేది చేయలేదు కాబట్టి. కేసీఆర్కి కేంద్రం ₹1 ఇవ్వకున్నా కూడా, ఒక్క బడ్జెట్ రూపాయి ఇవ్వకున్నా కూడా, ఓ పావుల పైసా ఇవ్వకున్నా కూడా కేసీఆర్ అప్పు తెచ్చిండో సొప్పు తెచ్చిండో కాళేశ్వరాన్ని కట్టిండు. ఒక మొగోడు లెక్క ప్రజలకు నీళ్ళు అందించిండు. చాతగానుడు లెక్క డబ్బులు పుడతలేవు, దొంగలు లెక్క చూస్తున్న డైలాగ్ ఎప్పుడు కొట్టరే. అప్పుడే ఏర్పడిన తెలంగాణ
ఆంధ్రను దోచుకొని మొత్తం లూటీ చేసి ఇచ్చిన తెలంగాణని ఆయన బ్రహ్మాండంగా అలంకరించాడు. పచ్చని పంటలతోటి, ప్రజల యొక్క ఆనందాలతోటి తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చిండు. ఇది ఎవరికి అర్థం కాదు. కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతున్నది. డ్యాం పనుల విషయంలో వేసిన ఏజెన్సీ నత్తనరగన పని చేస్తున్నది. అందువల్లే ప్రజలకు సకాలంలో నీళ్ళందడం లేదు. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న చర్యలు ప్రశ్నించిన ఎంపీ లక్ష్మణ్. అయితే ఎంపీ లక్ష్మణ్ అట, ఈయనకు మైండ్ ఉందో మైండ్ లేదో కానీ ఇప్పుడు ఈయనకు ఏ టాపిక్ దొరకలేనట్టు. ఏం భారతదేశంలో సమస్యలు లేవా? అరే మీకు చేతనైతే కాళేశ్వరం లాంటిది ఇంకోటి ఒకటి పేద ప్రజలకు ఇచ్చేయండి, ఆ నీళ్ళు అందించండి. మా తెలంగాణ కంటూ చరిత్ర ఉంది, నీళ్లు మోసిన చరిత్ర. తాగునీళ్ళ కోసం, వాడుకోవడం కోసం నీళ్లను బిందెల దాకా 3 కిలోమీటర్ల దాకా నడుచుకొని వెళ్ళారు. చెరువు దిక్కు చూస్తే చెరువులు ఎండిపోయి ఉండే, పొలం దిక్కు చూస్తే నిర్రబారిన పొలమై ఉండే. రైతులు చావుడే మేలనుకున్న తక్షణం నుంచి ఈరోజు 10 మందిని బతికే విషయం వరకు తెలంగాణ అభివృద్ధి అయింది. నీళ్లు తెచ్చిండు, చెరువు నింపిండు, భూగర్భ జలాలు పెరిగినాయి. ఒట్టిగా పొలాల్లో ఒక చేత్తోడి తవ్వినా కూడా నీళ్లు ఊరే ఆ భూగర్భ జలాల లెవెల్స్ని పెంచిండు కేసీఆర్. ఇది అర్థం కాదు ఎవరికి. ఏంటంటే కాళేశ్వరం అగ్గకు దొరికింది. మీకు కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాళేశ్వరాన్ని బిల్డ్ చేసారు. మీకు ఎక్కడైతే పిల్లర్ కుంగిందో, క్రాక్ వచ్చిందో దాన్ని రిపేర్ చేసే దమ్ము మీకు లేదు. అది మీ యొక్క స్థాయి, అది మీ యొక్క వ్యవస్థ, అది మీ యొక్క పనితీరు. కేసీఆర్ని గురించి మాట్లాడే ముందు, కేసీఆర్ గురించి మీరు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు చూసిన కాళేశ్వరం మీద ఏడ్చుడు కన్నా మీరు 2 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కలిసి ఏం చేసింది రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ? ఏమైనా ఇచ్చిందా? ఏమైనా చేసిందా? ఏది కూడా లేదు కదా. డబుల్ ఇంజన్ సర్కార్. మీరు కట్టిన బ్రిడ్జీలే 2 రోజుల దాకా ఉండలేదు. అట్లాంటిది మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారంటే మీరు చనిపోయేంత వరకు మీ రాజకీయాల్లో మొత్తం ఏలిన కొన్ని వేల కోట్లు సంపాదించిన ఒక పిల్లర్ని కూడా మీరు కట్టలేరు. ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ లేదు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే హైప్ అవ్వాలనే ఈరోజు నరేంద్ర మోడీ సైతం కేసీఆర్ పేరే తీస్తాడు. ఎందుకు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అట్లుంటాయి. మిషన్ భగీరథ భారతదేశంలోనే లేదు ఇట్లాంటిది ఒక గొప్ప ఇంప్లిమెంటేషన్. మిషన్ కాకతీయ ప్రపంచంలోనే లేదు ఇట్లాంటి కార్యక్రమము. రైతు బంధు ఎవడైనా ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి ఎవడైనా అందించిండా? అడగకుండానే ఊర్లో సర్వీస్ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేసిర్రు. ఇది ఎక్కడైనా చూసారా మీరు? అది డెవలప్మెంట్ అండి. ముందు ఎంపీ గారి కళ్ళలోకి ఇంత మొర్రం వేసుకొని కడుగుతే మంచిది. నీకు తెలంగాణ గురించి ఏందో అర్థమవుతుంది.